నగరి వైఎస్ఆర్సీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డికి అల్టిమేటం జారీ చేశారా? రానున్న ఎన్నికల్లో నగరి నియోజకవర్గ అభ్యర్థిని ఎట్టి పరిస్థితుల్లో మార్చి తీరాలని, రోజాని వాళ్ళ సోదరుల్ని మేము ఎట్టి పరిస్థితుల్లో గెలవనివ్వం, వారికి సహకరించబోం అంటూ జగన్మోహన్ రెడ్డికి వారు కరాఖండిగా తేల్చి చెప్పారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడారు. సార్ నమస్తే. నమస్తే సార్. ఏంటి నగరి నియోజకవర్గంలో రోజాకి ఎదురుగాలి వీస్తున్నట్లుగా కనపడుతూ ఉంది. నగరి నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డికి అల్టిమేటం జారీ చేశారని, రానున్న ఎన్నికల్లో మీరు నగరి నియోజకవర్గ అభ్యర్థిగా రోజాని మీరు ప్రకటిస్తే మేము ఎట్టి పరిస్థితుల్లో ఆవిడని ఓడించి తీరుతాం, ఆవిడ్ని భరించే శక్తి మాకు లేదు, ఆవిడ్ని వాళ్ళ సోదరుల్ని అంటూ జగన్మోహన్ రెడ్డికి అక్కడ నాయకులు అల్టిమేటం జారీ చేసినట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఏంటి సార్ ఆ వార్తల్లో వాస్తవం ఉందంటారా? 100% వాస్తవం. ఎందుకంటే తిరుపతి వేదికగా చేసుకుని ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టారు. రోజాని వ్యతిరేకులందరూ కలిసి ప్రెస్ మీట్ పెట్టారు. నగరీ నియోజకవర్గంలో ఉండేటువంటి లిండ్రా అనేటువంటి మండలం ఉంది. ఆ మండలంతో పాటు పక్కన ఇంకో మండలం ఉంది. ఆ రెండు మండలాలకు సంబంధించిన ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, గ్రామ సర్పంచులు అందరూ కలిసి ప్రెస్ మీట్ పెట్టారు తిరుపతిలో. పెట్టి జగన్ ముద్దు రోజా వద్దు, ఇది టైటిల్. రోజా వద్దు జగన్ ముద్దు అనేటువంటి టైటిల్ తోటి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు రోజా గనక టికెట్ ఇస్తే నగరిలో 100% ఓడించి పంపిస్తాం, 100కు 100% మేము ఓడిస్తాము, ఎట్టి పరిస్థితుల్లో మేము సహకరించము, వాళ్ళ అన్నదమ్ములు చేస్తున్నటువంటి అరాచకాలను మేము తట్టుకోలేము అని చెప్పి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టారు. ఓపెన్ ప్రెస్ మీట్ పెట్టారు. ఓపెన్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు తిరుపతిలో. నగరి అంటే నియోజకవర్గ వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు రోజా గారి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. కారణం ఏంటి అసలు? సో కారణం ఏంటంటే రోజా సంగతి మన అందరికి తెలిసిందే. రోజా అంటే మీకన్నా కూడా నాకు ఆల్మోస్ట్ తెలుగుదేశం పార్టీలో అధ్యక్షురాలుగా ఉన్నప్పటి నుంచి నాకు పరిచయం. ఆమె నిర్మోహటంగా ఉంటారు, ముక్కుసూటి మనిషి, కొంత బోలాతనం కూడా ఉంటుంది. దాని తగ్గట్టు సినిమా యాక్టర్. సినిమా వాళ్ళకి సహజంగా ఏముంటుంది, నేనే గొప్ప అనేటువంటి ఫీలింగ్ ఉంటుంది. ఆ ఫీలింగ్ ఉంటేనే సినిమాల్లో నటిస్తారనేది కొంతమంది సైకాలజిస్టులు చెప్తూ ఉంటారు. వాళ్ళది ఒక సాఫ్ట్వేర్, అది అలాంటి సాఫ్ట్వేర్లోనే ఉంటారు అందరూ. అంటే నేను తప్ప తోపు లేరు, నేను తప్ప అందగత్తెలు లేదు, నేను తప్ప యాటిట్యూడ్ ఇష్యూస్, అంటే పాజిటివ్ ఎక్కువ ఉంటుంది సినిమా వాళ్ళలో, నెగిటివ్ తక్కువ ఉంటుంది. పాజిటివ్నెస్ ఎవరికైనా ఉండాలి. కానీ ఇక్కడ ఏమవుతుందంటే అవసరానికి మించినటువంటి పాజిటివ్నెస్ ఎక్కువైనందువల్ల తరచు వివాదాల్లోకి వెళ్ళిపోతుంది రోజా. ఇప్పుడు ఏదైనా ఓపెన్గా ఉంటుంది, అదే చెప్తాను కదా, కొంచెం బోల్డ్గా ఉంటుంది ఆవిడ. ఇప్పుడు మంత్రి అయిన తర్వాత ఆవిడ ఫస్ట్ చేసింది ఏంది, బెంజ్ కార్ గిఫ్ట్గా ఇచ్చింది వాళ్ళ అబ్బాయికి. గిఫ్ట్గా ఇచ్చి కామ్గా ఉండొచ్చు కదా, గిఫ్ట్గా అది వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టింది. అది కూడా మంత్రి అయిన తర్వాత. ప్లస్ అదేదో టూరిజం ప్యాకేజీలకు సంబంధించి ఆఫర్ ఇచ్చి ఆ ఆఫర్లో వచ్చినటువంటి బెంజ్ కార్ అని చెప్పి వచ్చింది, ట్రోల్ అయింది. ఆ తర్వాత అక్కడ మట్టి, ఇసుక, వాటి గురించి యువగళం సందర్భంగా లోకేష్ బయట పెట్టాడు అక్కడ పోయి. సో దాంతో అంతా ఆ వ్యవహారం మొత్తం బయటపడింది. తర్వాత డబ్బు కట్టలు కూడా ప్రతిరోజు వచ్చిన డబ్బుని అన్నదమ్ములు అందరూ ఎవరి షేర్ వాళ్ళకి పోతుంది, వాళ్ళు రైతు పూట లెక్కేసుకుంటూ కూర్చుంటారు అనేది అక్కడ ఉండేటువంటి లోకల్ పీపుల్ కూడా చెప్తూ ఉంటారు. మీమ్స్ కూడా వచ్చాయి, దానికి తగ్గట్టు వాళ్ళ బ్రదర్స్ మీద కొన్ని ఆరోపణలు ఉన్నాయి అక్కడ. రోజా భర్త కూడా ఈ మధ్యకాలంలో వివాదాస్పదంలో ఇరుక్కున్నారు ఆయన. సో అసలు ఇంక టికెట్ ఇవ్వడం అనేది ఒక పెద్ద మిరాకిల్ అసలు. యాక్చువల్గా తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు 2 సార్లు ఇస్తే 2 సార్లు ఆవిడ ఓడిపోయారు. సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సరే 2 సార్లు గెలిచారు ఆవిడ. అసలు మినిస్టర్ పదవి రావడం అనేది అసలు ఇంకా అసలు అది మిరాకిల్ అన్నారు, అద్భుతం అది. అసలు ఎందుకు వచ్చింది అని అంటే, సీన్ కట్ చేస్తే చేపల పులుసు తిన్న కేసీఆర్ సపోర్ట్ చేశాడని ఒకళ్ళు, ఇంకొకళ్ళు ఏమో స్టాలిన్ సపోర్ట్ చేశారు, తమిళ బోర్డర్ లో ఉంటుంది కాబట్టి, తమిళనాడు బోర్డర్ లో నారా లోకేష్ ని తిట్ల దండకంతో తిట్టారు కాబట్టి, అలాగే చంద్రబాబు గారిని వాళ్ళ భార్య భువనేశ్వరి గారిని అందరి మీద తిట్ల దండకం అందుకున్నారు కాబట్టి మంత్రి పదవి ఇచ్చారని కొంతమంది కూడా ఆరోపణలు చేస్తూ వచ్చారు. కొంతమంది చెప్తున్నారు. మొత్తం మీద వెరసి ఆమెకు మంత్రి పదవి రావటం అనేది అసలు ఎవరు ఊహించినటువంటి పరిణామం.
దానికి సంబంధించి ఆవిడ ఆనంద బాష్పాలు వ్యక్తం చేస్తూ ఇంతకన్నా నాకు ఈ జన్మలో ఏం అవసరం లేదని చెప్పి తన్మయత్వం చెంది ఇక నాకు రాజకీయాలు ఇది చాలు, ఇంతకు మించి నాకు ఏం అవసరం లేదని చెప్పి ఆ రోజే అస్త్ర సన్యాసం చేసింది రాజకీయాల్లో ఒక రకంగా చెప్పాలంటే. ఇంకా మళ్ళీ ఇప్పుడు నాకు ఎమ్మెల్యే కావాలనేటువంటి ఒక పట్టుబడుతున్నారు జగన్మోహన్ రెడ్డిని. సర్వేలు చూస్తుంటేనేమో ఓడిపోతుందని చెప్పి చాలా క్లియర్గా ఉన్నాయి సర్వేలు. లోకల్ లీడర్లు చూస్తుంటే లోకల్ లీడర్లు కూడా సహకరించమని చెప్పి చెబుతున్నారు. ఇన్ని ప్రతికూల పరిస్థితుల మధ్య ఆమెకి టికెట్ ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి ఒక త్యాగానికి మళ్ళీ రెడీ అవుతున్నాడా అని అంటే తాడేపల్లి వర్గాలు ఏం చెప్తున్నాయంటే రోజాను తప్ప మరొకరిని పెట్టే అవకాశం లేదు అని అంటున్నారు. ఎందుకు అని అంటే ఈక్వేషన్ ఏంటి, చంద్రబాబు నాయుడిని లోకేష్ని ఎక్కువ ఎవరు మీడియాలో దురుసుగా పరుషుభత జాలతో మాట్లాడతారు, వాళ్ళకి ప్రయారిటీ ఇస్తున్నారు. అదే మొదటి ప్రాధాన్యత జగన్మోహన్ రెడ్డికి అని అంటున్నారు. ఆమె ఓడిపోతుందని తెలుసు జగన్మోహన్ రెడ్డికి కూడా. జగన్మోహన్ రెడ్డి సర్వేల్లో కూడా అదే ఉంది. అందుకే ఆమెను ఒంగోలు ఎంపీగా పోటీ చేయించాలనేటువంటి ఒక ఆలోచన చేశారు. కానీ ఆవిడ ఎవరిని పట్టేశారో తెలియదు. కానీ మొత్తానికి బయటకు వినిపిస్తుంది ఏంటంటే కేసీఆర్, స్టాలిన్ ఏం చెప్తున్నారు అంటే మళ్ళీ చక్రం తిప్పారా? చక్రం తిప్పారు, ఖచ్చితంగా తిప్పారు. ఇప్పుడు కేసీఆర్ అలాగే స్టాలిన్ కాకుండా ఏదో ఒక అదృశ్యమైనటువంటి శక్తి అయితే పట్టేసింది ఆవిడ. ఒక అదృశ్యమైన శక్తిని పట్టేసింది. ఆ శక్తి జగన్మోహన్ రెడ్డిని కట్టడి చేసేసింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఇవ్వని తప్పనమైన పరిస్థితి రోజాకి. ఆ సీటు ఓడిపోయినా ఒకటి ఓడిపోయింది అనుకుంటాడు కానీ రోజాకి కాకుండా ఇంకొకరికి టికెట్ ఇచ్చే పరిస్థితి లేదు ఆడ. ఇస్తే మరి ఇంట్లో ఏమన్నా తాడేపల్లి కోటలో గొడవలు అవుతాయేమో మరి. అన్ని రకాలుగా దిగ్బంధం చేసిందంటారా? అష్టదిగ్బంధం, ఒక మామూలు దిగ్బంధం కాదు. షణ్ముఖ వ్యూహం, పవన్ కళ్యాణ్ చెప్తుంటాడు షణ్ముఖ వ్యూహం అని. ఆ షణ్ముఖ వ్యూహంతో పాటు అష్టదిగ్బంధనం అన్ని కలిపి తాడేపల్లిని కట్టేసింది. తాడేపల్లిని కట్టేసిందంటే తాడేపల్లిలో ఎవరెవరు ఉంటారు మెయిన్ అడుండే వాళ్ళు మనకు కనిపించేది సజ్జల రామకృష్ణారెడ్డి, భారతిరెడ్డి, జగను, ఇలా కదా. ఆడుండేటువంటి ఇంకొక ఐఏఎస్ ఆఫీసర్ ఈ మధ్య ఒక ఆయన ఉన్నారు, ఆయన మొత్తం చూస్తున్నాడు అంటున్నారు. వీళ్ళందరినీ అష్టదిగ్బంధనం చేసేసింది ఆవిడ షణ్ముఖ వ్యూహంతో. కాబట్టి ఆ నగర్లో ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్పంచులు, ఎంపీటీసీలు, తర్వాత జడ్పీటీసీలు అందరూ మొత్తం అన్ని మండలాలు 3 మండలాలు ఉంటాయి. ఆ 3 మండలాలు మొత్తం ఏకమైనా కానీ జగన్మోహన్ రెడ్డి రోజాకే టికెట్ ఇస్తాడు, ఇవ్వడానికి సిద్ధపడ్డారు. సో అది పోయినా పర్లే, ఓడిపోయినా పర్లే, ఇలాంటి పరిస్థితి అక్కడ నెలకొంది. అలాంటి పరిస్థితి నెలకొన్నప్పుడు మరి అక్కడ ఉండేటువంటి లోకల్ లీడర్లు ఏం చేస్తారో మరి నిన్న ప్రెస్ మీట్ పెట్టి దండం పెట్టి చెబుతున్నారు, మాకు రోజా వద్దు జగన్ ముద్దు అని. సో ఆయన జగన్మోహన్ రెడ్డి ఏమో నాకు రోజా ముద్దు మీరు వద్దు అంటున్నాడు ఆయన. మరి అలాంటప్పుడు ఈ నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో రోజా గారికి మళ్ళీ నగర టికెట్ కనుక ఇస్తే ఓడించడం ఖాయమా? అక్కడ లీడర్లు అంటే ఏం చెప్తారు? చెబుతున్నారు ఎలక్షన్ ముందే మేము వ్యతిరేకంగా చేస్తామని. అంటే ఎలక్షన్ ముందే ఓడిస్తారు. రోజాకి కావాల్సింది ఎలక్షన్ లో నుంచోటం, నామినేషన్ కంటే ముందే ఆ సీటు ఆల్రెడీ ఓడిపోతారని చెప్పి జగన్మోహన్ రెడ్డి దగ్గర సర్వేలు ఉన్నాయి. పిలిపించి మాట్లాడాడు ఆయన. లోకల్ లీడర్లు వ్యతిరేకంగా ఉన్నారు, అయినా కానీ రోజాకి ఇస్తారు. రోజాకి కూడా ఓడిపోయినా టికెట్ కావాలి. కారణం ఏంటంటే చందాలు వస్తాయి చాలు. సో ఇలాంటి వాళ్ళ అన్నదమ్ములు ఇద్దరు భారీ వ్యతిరేకంగా అక్కడ పనులు చేస్తున్నారు అనేది అక్కడ ఉండేటువంటి వాళ్ళు గగ్గోలు పెడుతున్నారు. ఇలాంటి పరిణామాల మధ్య కూడా రోజాకి ఇస్తున్నారని అంటే అది రోజాకు ఉన్నటువంటి చాకచక్యం, ఆమెకు ఉన్నటువంటి పరిచయాలు, అటు రాజకీయ వర్గాల్లో ఇటు సినిమా వర్గాల్లో ఆమె అదృశ్యమైనటువంటి శక్తిని పట్టేసి ఆ శక్తిని జగన్మోహన్ రెడ్డి మీద ప్రయోగించింది. తాడేపల్లి కోట ఇప్పుడు అష్టదిగ్బంధంలో ఉంది. అది రోజా దిగ్బంధం, అష్టదిగ్బంధం కన్నా రోజా దిగ్బంధంలో ఉంది.